హాయ్! ఈరోజు మనం ఈ యొక్క ఇండోఫిల్ కంపెనీ వారి ఎలక్ట్రో అండ్ సీజ్మెంట్ కొట్టిన రిజల్ట్ ఎలా ఉందో మీకు చూపించడం జరుగుతూ ఉన్నది. సో మీకు ఈ పిందెలుగా మారిపోతూ ఉన్నవి. సో నల్లి ఉధృతి కూడా చాలా వరకు తగ్గి మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉన్నది. సో పైన మీరు చూడవచ్చు ఏ విధంగా అయితే మనకు ఫ్లవరింగు, అదేవిధంగా ఈ పై ముడతలు పోయి మనకు ఫ్లవరింగ్ అధికంగా వచ్చి మనకు నీట్గా అయితే మనకు రావడం జరుగుతూ ఉన్నది. సో సీజ్మెంట్ వచ్చేసి మనకు ఈ ఎర్రనల్లి అండ్ మీద తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్ అయితే చూపించే అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రో వచ్చేసి మనకు మిర్చిలో వచ్చేటువంటి అన్ని రకముల లద్దె పురుగు, సన్న పురుగు, అదేవిధంగా ఈ పై ముడత, కింద ముడతకు చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ చూసుకుంటే ఇది బోఫ్రానిలైడ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది ఎలక్ట్రోలో. సో మనకు పై వచ్చే ముడతలు, అదేవిధంగా ఈ విధంగా మనకు గ్రోతింగ్ అండ్ క్రాప్ కూడా సెట్ అవుతూ ఉన్నది. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఈ ఎలక్ట్రో అండ్ సీజ్మెంట్ కొట్టిన రిజల్ట్ని మీకు చూపించడం జరుగుతూ ఉన్నది. సో ఎవరైతే రైతులు మీరు నల్లి ఉధృతి ఎక్కువగా ఉందనేసి మీరు ఉంటే మనకు ఈ ఉధృతి నుండి తగ్గించుకోవడానికి మనకు ఈ ఎలక్ట్రో సీజ్మెంట్ని స్ప్రే చేసుకుంటే మనకు అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పైన చూడొచ్చు మీకు ఏ విధంగా మనకు పూతలు, అదేవిధంగా ఈ ఫ్లవరింగు, గ్రోతింగ్ చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతున్నది. సో అదేవిధంగా మనకు వర్షాలు ఉధృతి అయితే ఎక్కువగా పడడం జరుగుతుంది. ఆంధ్రాలో అయితే మనకు తెలంగాణలో చినుకులు స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఆంధ్రాలో అయితే గత 2-3 రోజుల నుండి ఏకధాటిగా వర్షం కురవడంతో అక్కడ నల్లి ఉధృతి ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతుందనేసి మనకు చాలా వరకు ఈ వాట్సాప్ ఈ యొక్క ఫోటోల ద్వారా పంపించడం జరుగుతూ ఉన్నది. సో మన కాడ అయితే కొంచెం నల్లి ఉధృతి తక్కువగా ఉన్నా కూడా మనకు ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు ఎక్కువగా ఉధృతి కూడా కనిపించడం తగ్గుతూ ఉన్నది. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.